మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను పప్పు పొంగలి చేయడానికి ఒక గ్లాసులో సగం పెసరపప్పు సగం బియ్యం వేసుకొని పెట్టుకున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్లా పప్పు గిన్నెలో వేసుకున్నాక ఇట్లా 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక గ్లాసు పప్పు బియ్యం కలిపి వేసుకున్నాను కదా, అట్లా ఒక గ్లాసుకి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం 4 గ్లాసులు వేసుకున్నాను. నేను మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హైలో పెట్టుకోండి. ఇట్లా పొంగు వచ్చినాక మూత తీసి పక్కన పెట్టి బాగా ఉడికించుకోండి. అన్నం మొత్తం కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వండి. మధ్యలో ఇట్లా ఒకసారి కలుపుకొని తిప్పుకుంటా ఉండండి, లేకపోతే పొంగిపోతుంది. ఇట్లా మొత్తం కలిపి అన్నం అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు కొంచెం సగం ఉడికాక ఇట్లా కలిపి చూడండి ఎట్లా కొంచెం ఉడికిందో. ఇప్పుడు నేను అన్నం మెత్తగా ఉడికిందో లేదో ఇట్లా పట్టుకొని చూస్తున్నాను. ఇట్లా చేత్తో పట్టుకొని అన్నం ఇట్లా నలిపినప్పుడు మెత్తగా ఇట్లా అయిపోవాలండి. ఇట్లా అయిపోతే సగం ఉడికినట్టు. ఇంకా మెత్తగా ఉడికిపోవాలి మొత్తం. ఇట్లా కొంచెం ఉడికిన దాంట్లో నేను ఉప్పు వేసుకుంటున్నాను. స్టార్టింగ్లోనే వేయకూడదండి. ఇట్లా అన్నం కొంచెం ఉడికినాక వేసుకుంటే అన్నం పలుగ్గా అవ్వకుండా మెత్తగా ఉడికిపోతుంది. ఇట్లా మొత్తం అంతా కల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోండి. మొత్తం అంతా ఇట్లా ఇప్పుడు కొంచెం పలుగ్గా ఉంది కదా అన్నము పప్పు, ఇంకా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇట్లా మొత్తం మూత పెట్టేసి పెట్టుకోండి. మూత మొత్తం క్లోజ్ చేయండి. కొంచెం గ్యాప్ పెట్టి పెట్టుకోండి. మూత మొత్తం క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ ఉంది కదా, పైకి పొంగిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇందాకటికంటే మెత్తగా అయిపోయింది పప్పు మొత్తం. ఇట్లా మెత్తగా అయ్యిందాకా ఉడికిపెట్టుకోవాలండి. ఇట్లా ఉడికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అట్లా ఉడికేటప్పుడు చూసారా ఎట్లా పైకి ఎగురుతుందో, మీద పడితే కాలుతుందండి. కొంచెం ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి దూరంగా. ఇప్పుడు బాగా ఉడికిపోయిన ఆ పప్పులో కాస్త నెయ్యి వేసుకోండి. స్టవ్ ఆపే ముందు కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల ఏమైందంటే టేస్ట్ వస్తుందండి పప్పు పొంగలికి. నేను ఈ నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా అన్నది ఒక వీడియోలో క్లియర్గా నేను చేసి చూపిస్తానండి. చూడండి ఎట్లా ఉందో. ఇది నేను ఇప్పుడే చేసి పెట్టాను, అందుకని కొంచెం పల్చగా కనపడుతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని నేను ఒక 2 స్పూన్లు పప్పు పొంగల్లో వేసుకొని కలుపుకుంటాను. చూడండి ఎట్లా ఉందో నెయ్యి. అడుగున ఇప్పుడిప్పుడే గట్టి పడుతుంది. చూసారా ఎట్లా మెత్తగా అయిపోయింది పప్పు పొంగలి మొత్తం. ఇట్లా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా నేను ఈ గంటితో 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తినొచ్చు. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి పప్పు పొంగలికి. ఇట్లా నేను 2 స్పూన్లు ఎందుకు వేసానంటే, నేను మళ్ళీ ఇందులో తాలింపుకి మళ్ళీ నేను నెయ్యే యూజ్ చేస్తానండి, నూనెతో వేయను. నెయ్యితోనే వేస్తాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెమే వేసాను నెయ్యి ఇందులో. ఇట్లా నెయ్యి వేసి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఇట్లా కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు, కొద్దిసేపటికి ఆరిపోయి గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఆపేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు నేను పప్పు పొంగల్ కోసం తాలింపు వేస్తున్నాను. ఇందుకోసం నేను తాలింపు గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇందాక వేసాను కదా, అట్లాగే ఇందులో కూడా నేను నెయ్యితోనే తాలింపు వేస్తాను కాబట్టి
నెయ్యే వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. నెయ్యి కావాలంటే నెయ్యితో వేసుకోవచ్చు, లేదంటే నూనెతో అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యితో వేస్తున్నాను కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. ఇట్లా 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాక చూడండి, ఇట్లా వేడి చేసుకొని నెయ్యి కరిగాక అందులో నేను కొంచెం తాలింపు గింజలు, ఆవాలు, ఈ తాలింపు గింజల్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర అన్నీ ఉంటాయండి. అట్లాగే 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం మిరియాలు వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. నేను ఇంగువ కూడా వేసాను. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇంగువ వేస్తే టేస్ట్ ఉంటుందని నేను ఇంగువ వేస్తాను. తర్వాత కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉడికిన పప్పు పొంగల్లో తాలింపు వేసుకుంటున్నాను. ఇట్లా తాలింపు వేసుకున్నాక మళ్ళీ ఉడకాల్సిన అవసరం ఏమి లేదండి, అవసరం లేదు. ఇట్లా పైన తాలింపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇట్లా కొంచెం మెత్తగా ఉన్నది ఏంటంటే కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుంది, ఆరిపోయి ఇబ్బంది ఏమి ఉండదండి. లూజ్గా ఉన్నా పర్వాలేదు, కొద్దిసేపటికి గట్టి పడిపోతుంది. ఇట్లా మొత్తం తాలింపు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇట్లా తాలింపు వేసాక స్మెల్ ఎంత బాగా వస్తుందో, నెయ్యితో వేసాను కదా అందుకని స్మెల్ సూపర్ వస్తుంది. ఇట్లా మీరు కూడా నెయ్యితో తాలింపు ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి నేను పల్లీల చట్నీ చేస్తున్నాను. దీని కాంబినేషను సాంబార్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను పల్లీల చట్నీ చేస్తున్నాను. సాంబార్ కూడా టేస్ట్ బాగుంటుంది పప్పు పొంగల్లోకి. ఇప్పుడు నేను ఈ పల్లీలని ఆయిల్ లేకుండా ఇట్లా వేయించుకుంటున్నాను. పల్లీలన్నీ ఇట్లా దూరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇట్లా పల్లీలు మొత్తం కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. మీకు ఎంతమందికి పప్పు పొంగల్తో పల్లీల చట్నీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇట్లా మొత్తం నిదానంగా అన్ని పల్లీలు వేగేటట్టు వేయించుకొని, చూసారా ఎట్లా కలర్ మారిపోయినాయో, ఇట్లా మారేంత వరకు వేయించి పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం ఏంటంటే వేసుకోవడం వల్ల పచ్చిగా లేకుండా కొంచెం బాగా లోపల వరకు వేగుతాయండి. హైలో పెట్టుకోవడం వల్ల పైన మాడిపోయి లోపల వేగవు. అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇట్లా వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల మొత్తం వేగుతాయండి. చూసారా ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి పల్లీలని. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇది కప్పు చిన్నగా ఉందండి, పైన మూత మాకు ఇట్లా నా మిక్సీ జార్కి ఇట్లా వచ్చింది. ఎక్కువ క్వాంటిటీ ఇట్లా పడుతుంది, అందుకని నేను ఈ కప్పులోనే వేసుకుంటాను మొత్తము. ఇప్పుడు ఇట్లా వేయించి చల్లార్చుకున్న పల్లీలను వేడి మీద వేస్తే మెత్తగా ఉంటాయండి పల్లీలు. ఇట్లా కొంచెం చల్లారాక ఏంటంటే క్రిస్పీగా అవుతాయి. అందుకని కొంచెం చల్లబడ్డాక ఇట్లా పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. మొత్తం అన్నీ ఇట్లా పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక ఇందులో నేను ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్ అండి. మంట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను 6 పచ్చిమిర్చి వేసాను. అందులో కాస్త ఉప్పు వేసాను. నేను కల్లుప్పు వేస్తున్నాను. నేను ఎక్కువ శాతం కల్లుప్పే వాడతానండి, టేస్ట్ బాగుంటుందని. మీ ఇష్టం అండి, సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇట్లా కల్లుప్పు వేసినాక కొంచెం జీలకర్ర, చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, నేను చూపించినట్టుగా అంత సైజు చింతపండు వేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు వేసాను. మీ ఇష్టం అండి, వెల్లుల్లి ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. వేసినవన్నీ మెత్తగా పౌడర్ అయ్యేలాగా ఫస్ట్ మిక్సీ చేసి పట్టుకోండి. తర్వాత దీన్ని తీసి ఇందులో కాస్త వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోండి, తక్కువైనా తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుంటే మెత్తగా మిక్సీ అవుతుంది. ఇప్పుడు ఆ వాటర్ వేసినాక నేను మళ్ళీ మిక్సీ పడుతున్నాను. చూసారా ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చట్నీకి తాలింపు పెట్టుకుంటున్నానండి. ఇందాక పప్పు పొంగల్కి వేసిన అదే తాలింపు గిన్నెలో చట్నీకి కూడా తాలింపు వేస్తున్నాను. అది ఆయిల్దే కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లా వేసిన తర్వాత నేను ఈ తాలింపు నూనెతోనే వేస్తున్నాను, నెయ్యితో కాదు.
ఇట్లా నూనెతో వేసినాక నూనె కాగాక కొంచెం తాలింపు గింజలు 4 ఎండుమిర్చి వేసి ఇట్లా చిటపటన ఆడనివ్వాలండి. చిటపట ఆడేంత వరకు ఉంచాలి. నేను తాలింపు గింజలు ఎక్కువ ఏమి వేయనండి, లైట్గా వేసుకుంటాను తాలింపు. కొన్ని తాలింపు గింజలు, 4 ఎండుమిర్చి, ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చి చట్నీలో ఉంది కాబట్టి మంట ఎక్కువ అవుతుంది. నేను రెండే ఎండుమిర్చి వేశాను. చూసారా ఇట్లా చిటపటలాడుతున్నాయి. ఇట్లా చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ వేడి ఉంటుంది కదా, ఆయిల్ వేడి, ఆ ఆయిల్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడిలో నేను కరివేపాకు వేస్తే వేగిపోతాయి, ఇబ్బంది లేదు. కరివేపాకు మరీ వేగినా బాగోదు, మరీ పచ్చిగా ఉన్నా బాగోదు, మీడియంగా వేగాలి. ఇప్పుడు నేను ఆ చట్నీలో ఇప్పుడు ఈ తాలింపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇట్లా చూపించినట్టుగా తాలింపు వేసి బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలిపి పెట్టుకోండి. అంతేనండి, యమ్మీ యమ్మీ పప్పు పొంగలి విత్ పల్లీల చట్నీ రెడీ. అంతేనండి, ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.